శ్రీకాకుళంలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ నేతల దౌర్జన్యాలపై ప్రభుత్వం స్పందించింది. పర్యటనలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం బాధ్యులైన అందరిపైన కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై దాడికి తెగపట్టం, పోలీసులపైకి వాహనాలతో దూసుకెళ్లిన ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తూ పోలీసులపైనే దాడులకు దిగిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని శ్రీకాకుళం జిల్లా పోలీసులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, ప్రభుత్వం వీరిపైన చాలా గట్టిగా ఉందని చెప్పుకోవచ్చా? వీరికి ఎటువంటి పరిస్థితుల్లో నాన్ బెయిలబుల్ వారెంట్తో అరెస్ట్ చేయాలని ఆదేశించడం వెనుక కారణం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాగు. శ్రీకాకుళం జగన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఒక ఘటన తీవ్ర వివాదంగా మారిందని చెప్పుకోవచ్చు. భద్రతా విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా పోలీసు అధికారి పట్ల వైసీపీ నాయకులు అత్యంత బాధ్యరహితంగా ప్రవర్తించారన్నట్టు కూడా తెలుస్తుంది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న మహిళా అధికారిపై ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా ప్రదర్శించిన వైఖరిపై ప్రజా సంఘాలు కానీ పోలీసు వర్గాల నుంచి కూడా తీవ్ర నిరసన వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళంలోనే కీలకమైన కొత్త రోడ్డు కోడల వద్ద ఈ ఆందోళన సంఘటన చోటు చేసుకుంది. అంటే ఈ నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు పర్యటన నేపథ్యంలోనే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే బోర్జా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మహిళా ఎస్ఐ ప్రవళిక కొత్త రోడ్డు కూడలి వద్ద ట్రాఫిక్ భద్రత వివరాలు కూడా పర్యవేక్షిస్తున్నారు. సరిగా అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఆమదాల వలస నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ తో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా తోపులాటకు దిగారు. విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐని కూడా వారు వెనక నుంచి కూడా పక్కకు తోసేస్తూ అనుచితంగా ప్రవర్తించినట్టు కూడా తెలుస్తుంది. శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించింది పోయి కూడా యూనిఫామ్ లో ఉన్న మహిళా అధికారి పట్ల ఇలాంటి ధోరణిని ప్రదర్శించడంపై సర్వత్రా విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. రాజకీయం పేరుతో చట్టాన్ని చేతిలో తీసుకోవడం కూడా ఎంత మాత్రం తగదని కూడా స్థానికులు కానీ ప్రజలు కానీ మండిపడుతున్నారు. ఇప్పటికే శ్రీకాకుళంలో జగన్ పర్యటన సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపైన చర్యలు తప్పవని కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలు జారీ ఉన్నప్పటికీ ఈ క్రమంలో విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారిపై కూడా జరిగిన తోపులాట సంఘటన కూడా ఉన్నతాధికారులు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. శాంతి భద్రత విషయంలో కూడా నిర్వహణలో ఉన్న మహిళా పోలీసులు కూడా పునరావృతం కాకుండా చూడాలని కూడా మహిళా సంఘాలు డిమాండ్ ఇస్తున్నాయి. అదే విధంగా దురుసుగా ప్రవర్తించిన నేతలపై వెంటనే చట్టపరంగా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ఘటన కూడా రాష్ట్రంలో కూడా సంచలనం కూడా సృష్టించాలని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పర్యటనలో వైసీపీ నేతల దౌర్జన్యాలపై ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకుందని చెప్పుకోవచ్చు. మహిళా ఎస్ఐపై దాడి కట్టిన పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయి పోలీసులపై దూసుకెళ్లిన వారిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరిని వదిలిపెట్టొద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. కేసులు నమోదు చేసి కూడా నిందితులు అరెస్ట్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలని శ్రీకాకుళం పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా సమాచారం. అదేవిధంగా నిందితులపై కూడా నాన్ బెయిల్ సెక్షన్ల కింద కూడా నమోదు చేసి కూడా ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రీకాకుళం పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎక్కడున్నా సరే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కూడా వాళ్ళు వెతికి అవసరమైతే సీసీ ఫుటేజ్లు కానీ ఏ విధంగా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పాల్గొన్నారు ఈ ఘటనలో కూడా మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి, న్యాయస్థానం కూడా అప్పచెప్పాలని కూడా ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మీనాగు. థ్యాంక్ యూ రాఘవ.